బీహార్లోని బుద్ధగయలో నిర్మించినటువంటి మహాబౌద్ధ విహారాను తర్వాత మహంతులు స్వాధీనం చేసుకొని వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడు 200 సంవత్సరాల క్రితము అనాగరిక ధర్మపాలుడు నలంద విశ్వవిద్యాలయం ఏర్పరచడానికి ముందు ఇక్కడికి వచ్చేసి ఈ విద్యాలయాన్ని ఈ మహావిహారను మొత్తం మహంతుల పరం చేశారు. ఇది బౌద్ధులకు దూరం అయిపోయింది, ఖచ్చితంగా ఈ బౌద్ధులకే అప్పజెప్పాలి అనే డిమాండ్ మీద దాదాపు చాలా రోజుల నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి బిగినైంది. ఇది బిగినైన తర్వాత ఇప్పుడు నిన్న ఫిబ్రవరి నుంచి ప్రతి దేశం కూడా అన్ని దేశాల్లో ఉన్నటువంటి బౌద్ధులందరూ కూడా ఖచ్చితంగా ఇది మహంతుల చేతుల్లో కాకుండా ప్రభుత్వము బౌద్ధులకే అప్పజెప్పాలి, ఆ మహావిహారాను బుద్ధగయలోని మహావిహారాను బౌద్ధులకే అప్పజెప్పాలని డిమాండ్ తోటి అన్ని దేశాల నుంచి ఉద్యమాన్ని తీస్తున్నాయి. శాంతి రకంగా నిరసన తెలిపే ప్రకారంలో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కూడా ప్రతి చోట కూడా ఈ బౌద్ధ కార్యక్రమాలు జరిగిన ప్రతి చోట కూడా ఆ డిమాండ్ చేస్తూ ఒక డిమాండ్ కరపత్రాన్ని మేము చేస్తున్నాము. దాన్ని కలెక్టర్కు ఎక్కడెక్కడ కలెక్టర్కు సబ్ కలెక్టర్లకు ఇస్తున్నాము. ఆ సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రకాశం కలెక్టర్కు ఈ డిమాండ్ పత్రాన్ని మేము మహామేధావి అయినటువంటి గౌతమ బుద్ధుడి యొక్క బుద్ధ జయంతిని నిన్న నిర్వహించుకొని బుద్ధగయలో ఉన్నటువంటి ఆ బీటీ యాక్ట్ని తొలగించాలని ఈ యొక్క బుద్ధగయని తప్పనిసరిగా బౌద్ధులకు మాత్రమే అంకితం చేయాలి తప్ప మిగిలినటువంటి ఏ యొక్క వర్గాలకు కానీ ఏ యొక్క కులాలకు కానీ నేను అప్పచెప్పకూడదు అనేటువంటిది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో కార్యక్రమంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు మేము కూడా నిరసన తెలియజేస్తూ ఈ యొక్క బుద్ధగయని తప్పనిసరిగా బౌద్ధులకే అప్పచెప్పాలనేటువంటి డిమాండ్ మీద ప్రభుత్వానికి పంపించడం కోసం కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క ఒంగోలులో ఉన్నటువంటి బౌద్ధానికి సంబంధించినటువంటి మేమందరం కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దీన్ని దేశవ్యాప్తంగా అందరూ కూడా వ్యతిరేకించాలని, బీటీ యాక్ట్ని ఎత్తేయాలని, బౌద్ధులకే బౌద్ధారామాల్లో అంకితం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. బాబు రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ గారుల యొక్క సూచనల మేరకు బీహార్ ప్రభుత్వం బుద్ధగయ టెంపుల్ యాక్ట్ని తీసుకొచ్చింది. అయితే అది అంతకు ముందున్న దానికన్నా మేలైన పద్ధతి అయితే కావచ్చేమో, కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఏ మత ఆధారమైనటువంటి విషయాలకు సంబంధించి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చిన కారణంగా బౌద్ధ అనుయాయులకే ఆ బుద్ధగయని అనేటువంటి దాని యొక్క నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే ఆ బౌద్ధ ధర్మానికి సంబంధించినటువంటి విషయాలని, సాంప్రదాయాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి వీలవుతుంది అనేటటువంటిది నేటి యొక్క విశాల దృక్పథంతో జరుగుతున్నటువంటి ఆందోళన. ఈ ఆందోళనకి ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి. దాదాపు 40 దేశాల్లో ఉన్నటువంటి బౌద్ధ అనుయాయులు అనేటటువంటి వాళ్ళు ఈ బౌద్ధ భిక్షువులు చేస్తున్నటువంటి, బౌద్ధ ఉపాసకులు చేస్తున్న